హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో ఎడిటింగ్ అయితే చూడండి, చాలా బాగా అయితే ఉంటుంది. మీరు కూడా సింపుల్ గా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చెప్తాను. ఒకసారి మీరు డెమో వీడియో అయితే చూడండి. పువ్వులతోనే బాణం వేసే నగాడే రాత్రి కూర్చోడే చేశాడే జై చెంగి జగముండి ముద్దుతోనే స్వేగమంతా డెమో వీడియోతో చూసారు కదా, మీరు కూడా సింపుల్ గా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. యాప్ మీ దగ్గర లేకపోతే ఇన్స్టాగ్రామ్ బయోలో యాప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను, మీరు ఇక్కడ నుంచి యాప్ ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా యాప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను, మీరు ఎక్కడ నుంచి కూడా యాప్ ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అని కనపడుతుంది కదా. సో ప్రాజెక్ట్ ఒక లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ మీకు సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో ఫాంట్స్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాక ప్రాజెక్ట్ ఒకటి ఇంపోర్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్నాక మీకు స్టార్టింగ్ లో ఈ విధంగా అయితే కనపడుతుంది లిరిక్స్. సో ఇక్కడ సాంగ్ వచ్చేసిందంటే మనకు అపరిచితుల మూవీలో నుంచి సాంగ్ అయితే తీసుకున్నాను. సో సాంగ్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. మీరు స్టార్టింగ్ లో లిరిక్స్ కి మాత్రం మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి ఇస్తాను, ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మళ్ళీ ఫోటోతో పాటు లిరిక్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడ 1 ఫోటో అండ్ ఇక్కడ 2 ఫోటో, సో ఇక్కడ 3 ఫోటో, సో ఇక్కడ 4, సో ఇక్కడ 5, సో ఇక్కడ 6, సో ఇక్కడ 7, సో ఇక్కడ 8. సో మొత్తం ఒక 8 పిక్స్ అయితే యూజ్ చేసుకోండి, మీకు సింపుల్ గా ఎడిటింగ్ అనేది అయిపోతుంది. అండ్ ఇక్కడ కూడా లిరిక్స్ కి మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి తీస్తాను. సో ఫాంట్ కూడా డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవడం సరిపోతుంది. ఇప్పుడు మీరు పిక్స్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పిక్స్ అని కూడా. ఇక్కడ ఏంటంటే నేను బ్యాక్ సైడ్ ఒకటి ఫోటో పెట్టాను అండ్ ఫ్రంట్ సైడ్ ఒకటి ఫోటో పెట్టాను, చూసుకోవచ్చు మీరు. సో మనకు బ్యాక్ సైడ్ ఫోటో మాత్రం కొంచెం షేక్ ఎఫెక్ట్ తో మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉన్న ఫోటో మాత్రం మీకు గ్రూప్ గా అయితే ఉంటుంది అండ్ కింద లిరిక్స్ ఉంటుంది. సో ఇలా ఈ విధంగా మీరు పిక్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో పిక్స్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. సో దానికోసం అయితే మీరు ఇక్కడ ఒకటి పిక్ అయితే యాడ్ చేసుకోవాలి. అంటే బ్యాక్ సైడ్ ఒక పిక్, ఫ్రంట్ సైడ్ ఒకటి పిక్. ఇప్పుడు మనం పిక్స్ ఎలా యాడ్ చేసుకోవాలని చెప్తాను. ఇక్కడ పిక్ మీ సెలెక్ట్ చేసుకోండి, కొలన్ ఫిల్ వెళ్ళేసేయండి, స్టార్ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి ఒక పిక్ అనేది మనం యాడ్ చేద్దాం. సో ఇక్కడ మనం ఈ పిక్ అనేది యాడ్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ చేద్దాం. సో చేశాక దీన్ని మీరు జూమ్ చేసుకోవాలి. ఇక్కడ మీ 2 ఫింగర్స్ పెట్టి ఈ విధంగా పిక్ అనేది జూమ్ చేసుకోండి. సో మీరు కరెక్ట్గా మీ పిక్ కనబడేటట్లు మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ గ్రూప్ ఉంది కదా, సో గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకోండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసేయండి. ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకోండి, కొలన్ ఫిల్ స్టార్ ఐకాన్. ఇందాక మనం ఏదైతే పిక్ అయితే యాడ్ చేసామో అదే పిక్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో ప్లస్ ఐకాన్, దీన్ని కూడా కరెక్ట్గా మీ 2 ఫింగర్స్ తోని ఈ విధంగా మంచిగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో చేసుకున్నాక బ్యాక్ వచ్చి చూడండి, మనకు పిక్ అనేది యాడ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనం పిక్ అనేది చేంజ్ చేసాం కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ఒక ఫోటో, ఫ్రంట్ సైడ్ ఒక ఫోటో, మళ్ళీ కింద లిరిక్స్, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకోవాలి, కలర్ ఫిల్కి వెళ్ళాలి, స్టార్ ఐకాన్ ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ మీరు పిక్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ పిక్ అనేది పెడదాం. సో ప్లస్ ఐకాన్. సో దీన్ని కూడా కొంచెం జూమ్ చేసుకోండి, కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ గ్రూప్ ఉంది కదా, సో దీని మీద సెలెక్ట్ చేసుకోండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసేయండి. ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకోండి, కలర్ ఫిల్ స్టార్ ఐకాన్, మళ్ళీ పిక్ అనేది యాడ్ చేసుకోవాలి. సో అదే పిక్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇంతే, దీన్ని కొంచెం కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇంతే, ఇక్కడ పిక్స్ అనేది మంచిగా చూసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఒక 8 పిక్స్ అనేది యూజ్ చేసుకుంటే మీకు ఎడిటింగ్ అనేది అయిపోతుంది. సో మొత్తం ఈ విధంగా నేను చెప్పిన విధంగా కలర్ అండ్ ఫిల్కి వెళ్ళేసి పిక్ అనేది చేంజ్ చేసుకోండి. ఏం లేదు, మీకు ప్రాజెక్ట్ అయితే ఇస్తాను కదా. సో ప్రాజెక్ట్ అయితే ఇచ్చాక మీకు మిక్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకోండి అండ్ పిక్స్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో కలర్ అండ్ ఫిల్కి వెళ్ళేసి పిక్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో మొత్తం 8 పిక్స్ కూడా నేను చెప్పిన విధంగా మీరు చేంజ్ చేసుకుంటే ఎడిటింగ్ అనేది సింపుల్గా అయితే అయిపోతుంది. సో మొత్తం ఎడిటింగ్ అయిపోయాక సేవ్ మీ టైప్ చేసుకొని ఇక్కడ మీకు వీడియో క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలనేది అంత క్లారిటీ పెట్టుకొని వీడియో అనేది మీరు సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.